హాయ్ అండి. ఈరోజు నేను ఎంతో ఆసక్తికరమైన విషయం పట్టుకొని మీ దగ్గరికొచ్చాను. కాక్రోచుల బెడద అందరికీ ఇంట్లో ఉంటుంది కదండీ! ఇది పోవడానికి 3 రకాలు నేను తీసుకొనొచ్చానండి. ఒకటి ఫస్ట్ వన్ గోధుమ పిండి ఒక కప్పు తీసుకోవాలి. షుగరు 2 స్పూన్స్ తీసుకోవాలి. హాఫ్ కప్పు బోరిక్ యాసిడ్ తీసుకోవాలండి. ఈ బోరిక్ యాసిడు మెడికల్ షాప్‌లో దొరుకుతుంది. ఇది పిల్లలకి అందుబాటులో లేకుండా జాగ్రత్తగా పెట్టుకోండి. మనం చేతికి గ్లౌజులేసుకొని కలిపితే బావుంటుంది. నేను చేత్తో కలిపాను. రాత్రిపూట కలిపి నైటు పెట్టేసుకోవాలండి. ఇది పెట్టేసుకుంటే మార్నింగ్ కల్లా అసలు ఒక్క కాక్రోచ్ కనిపించదు. ఈ పిండిలో కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలిపేసుకోవాలి. చిన్న చిన్న సైజు ఉండలు చేసి పెట్టుకొని, మనకి ఎక్కడెక్కడ కాక్రోచ్‌లున్నాయో బాత్రూమ్‌లో గానీ, కిచెన్‌లో కానీ, స్టవ్ దగ్గర, సింక్ దగ్గర, పిల్లలు పడుకున్నాక చేసుకోండి. చిన్న పిల్లలు మళ్ళీ నోట్లో పెట్టేసుకుంటారు కాబట్టి, ఇది మొత్తం ఇలా పెట్టేస్తే అవి తిన్న కాక్రోచ్‌లు గానీ, ఆ స్మెల్‌కి కానీ, కాక్రోచ్‌లన్నీ పారిపోతాయి. చిన్న చిన్నయన్నీ అక్కడే చనిపోతాయి. ఇప్పుడు నెంబర్ 2 అండి. వెనిగరును, వాటరు ఈక్వల్ క్వాంటిటీ కలుపుకోవాలి. నేను ముప్పావు గ్లాసు వాటర్ తీసుకున్నాను. అది నేను స్ప్రే బాటిల్‌లో పోసుకుంటున్నాను ఆ వాటరు. వైట్ వెనిగరు ముప్పావు గ్లాసు తీసుకోవాలి. సేమ్ క్వాంటిటీ ఉండాలండి. బాగా కలుపుకోవాలి. గిలకొట్టినట్టు కలుపుకొని స్ప్రే చే దా వాటర్ తోటి ఎక్కడెక్కడ మూలలమ్మట స్ప్రే చేసి క్లీన్ చేసుకున్నామనుకోండి, ఆ దరిదాపుల్లోకి అసలు కాక్రోచులు రావు. నైట్ ఏమన్నా మనం తినే పదార్థాలు బయట ఉంచాలంటే భయమేస్తుంది. లోపలికి ఎళ్ళిపోతాయి. మొత్తం తినేస్తూ ఉంటాయి. అవి మళ్ళీ మనం తిన్నా మనకి పాయిజను. మోషన్స్, వామిటింగ్స్ పట్టుకుంటాయి. కాబట్టి కాక్రోచులు చాలా డేంజర్ అండి వాటిని. కంపల్సరీగా మనం దూరం జేసుకోవాలి. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. ఇలా ఈ రెండిటిని గిలకొట్టి ఎక్కడెక్కడ హ్మ్, కాక్రోచులవి ఉంటాయో అక్కడ ఈ స్ప్రే కొట్టుకొని అక్కడ క్లీన్ చేసుకుంటే అక్కడంతా ఫ్రెష్ అయిపోతుంది. ఇంకో మూడవదండి టిప్పు, లవంగాలు తీసుకున్నాను. దాంట్లో కొద్దిగా వాటర్ పోసేయాలి. పోసి ఒక 1 అవరు నానబెట్టాలండి. మూత పెట్టేసి, వేడి వాటర్ పోయాలి దీంట్లో. చల్ల వాటర్ కాదండి. బాగా మరిగే నీళ్ళు పోయాలి. రోజుకి ఆ వాసన పడదు. చూడండి 1 అవర్ తర్వాత ఇలా కలర్ చేంజ్ అవుతాయి వాటరు. దాన్ని వడగట్టుకోవాలి. ఒక బౌల్‌లోకి వడగట్టుకొని, ఇంకా దాంట్లోనే కొద్దిగా పేస్ట్ వేసుకోవాలండి. కోల్‌గేట్ పేస్ట్ గానీ, ఏ పేస్ట్ ఉంటే మీ దగ్గర ఆ పేస్ట్ వేసుకోండి. అది బాగా కలిసే వరకు కలిపేసుకోవాలి. దాంట్లోనే తినే సోడా 2 స్పూన్స్ వేసి కలిపేసుకోవాలి బాగా. కలిపేసుకున్న తర్వాత దాంట్లో ఒక గ్లాసు వాటర్ పోసుకోవాలండి. కాక్రోచ్‌లు ఉంటాయని తెలుస్తుందో అక్కడ అన్ని చోట్ల స్ప్రే కొట్టుకోవాలి నైట్ టైము. కొట్టుకుంటే వీటి వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. కాక్రోచ్‌లు చచ్చిపోతాయి. ఇలా మనం ఒక 10 డేస్‌కోసారి, 15 డేస్‌కోసారి వీటిలల్లో ఏదో ఒక పద్ధతి చేస్తూ ఉంటే ఇంకా లైఫ్ లాంగ్ మనకి ఇంట్లో కాక్రోచ్‌లు రాకుండా మనం హ్యాపీగా, సంతోషంగా ఉండొచ్చు. వాటి నుంచి మనం విముక్తి పొందొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరూ హ్యాపీగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.